రథసారథి న్యూస్ తెలంగాణ మార్చి నెలలో జరగనున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను వెంటనే మార్చాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మిర్యాలలో విలేకరులతో మాట్లాడుతూ ఆధిపత్య వైఖరి సంఘాలు అగ్రవర్ణాల అభ్యర్థులను నియమించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అసమానతలు లేని సమాజం కొరకు పనిచేయాల్సిన ఉపాధ్యాయ సంఘాలు ఒకే వర్గానికి జైకొట్టడం బాధాకరం అన్నారు. ఆయా సంఘాల్లో 80% బడుగు బలహీన వర్గాలకు చెందిన ఉపాధ్యాయులు ఉండగా ఎవరికీ టికెట్ కేటాయించకుండా తమ వారినే ప్రకటించుకోవడం సంఘాల నియంతృత్వానికి నిదర్శనం అన్నారు. తమ సంఘం సామాజిక దృక్పథంతో పనిచేస్తాయని చెప్పుకునే సంఘాలు కూడా వరుసగా అగ్రవర్ణాలకే అవకాశం ఇవ్వడం ఉపాధ్యాయ లోకానికి మోసం చేయడమే అన్నారు. వారి ఆధిపత్య వైఖరి బట్టబయలు అయిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఉపాధ్యాయులు బయటికి వచ్చి బీసీ అభ్యర్థిని పోటీలో నిలిపి సంఘాలకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు చెందినటువంటి వారిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నియమించాలని ఈరోజు బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అగ్రవర్ణాల తొత్త మీ యొక్క ఈ రాజకీయ పార్టీలని ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా 55% ఉన్నటువంటి బీసీలను ఊడిగా చేసుకుంటానికి ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు ఏమంటారు, మీరు కులగణన చేస్తామని చెప్తున్నారు. కులగణన చేస్తే 60% బీసీలు ఉన్నారు, కానీ 5% ఉన్నటువంటి వారినే మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తారా? గతంలో కూడా ఇక్కడ సామాజిక న్యాయం, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమసమాజం అని చెప్పుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈరోజు యూటీఎఫ్ కూడా ఒక అగ్రకులాన్ని నియమించింది. ఈరోజు మేము అన్ని రాజకీయ పార్టీ చెప్తా ఉన్నాం, బీసీలలో చైతన్యం వచ్చింది. మీరు ఎన్ని కొట్టుకున్నా, ఎన్ని వేలు వందలు రూపాయలు ఇచ్చినా ఎవరు మారడు. ఇక్కడ ఖచ్చితంగా బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటాం. మీరు కూడా దయచేసి బీసీలతోని వ్యతిరేకంగా పోకుండా బీసీలకు సీట్లు ఇచ్చి బీసీలను గెలిపించవలసిందిగా ఈ యొక్క అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాం.